ఒక శిష్యుడైనటువంటి తోమ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసయ్య వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు, మాతో మాట్లాడాడు అని చెప్తున్న ఆయన అంటున్నాడు. తిరిగి వారికి సమాధానం ఇస్తూ ఆయన అంటున్నాడు, ఆహాహా, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తులు నా వేలు పెట్టాలి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఒకడు చెట్ట చివరిలో బల్లెంతో పొడిచాడు కదా, ఆ బల్లెం చెయ్యి అనుష ఏంటి ఆ బల్లెం ఎంత ఉందయ్య అంటే ఆ చెయ్యి బట్టి అంత బల్లెం ఎంతంట, ఒక మగ మనిషి స్త్రీల చేతులన్నా కొంచెం సన్నగా కొంచెం తక్కువగా ఉండొచ్చు, పురుషుల చెయ్యి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఆ పురుషుని చెయ్యి పట్టేంత గాయం ఆ బళ్ళెం యొక్క గాయం అంట. స్తోత్రం. ప్రక్కలో ఉంచితే గాని ఆయన అంటున్నాడు చెట్ట చివరిలో, నేను నమ్మనే, ఒకసారి చెప్తే సరిపోతుంది, నమ్మను అంటే అంటున్నాడు. అంటే దాని అర్థం సస్యమేరా నేను ఒప్పుకునేది లేదు. స్తోత్రం కలుగును గాక. నేను ఇంకొక మాట చెప్తాను. ఏంటంటే భారతదేశంలో కాకుండా మిగతా ప్రతి దేశాన్ని గమనించండి, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పరే. భారతదేశం కాకుండా మిగతా దేశాలు ఏ దేశాన్నైనా చూసుకున్నా కూడా, ఆఖరికి ఆఫ్రికా దేశాన్ని తీసుకున్నా కూడా, ఆఫ్రికా దేశంలో కూడా ఎంతో ఉజ్జీవం, ఎంతో బలమైన సేవ, బలమైనటువంటి ఆనవాలు, దేవుని పరిచర్యలు కనబడుతుంటాయి. స్తోత్ర. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉండటానికి గల కారణాలు, అవి జరిగే కార్యాలలో కానివ్వండి, చేసేటువంటి ఆరాధనలో కానివ్వండి. స్తోత్ర. కారణం ఏంటయ్యా అంటే ఏంటో తెలుసా? మన దేశానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? తోమా. ఈ తోమా గారి పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, అసలు నేను నమ్మేదే లేదు. ఒకానొక సందర్భంలో యోహానుని బట్టి దేవుడు ఒక మాట అంటాడు, నీవు ఇదిగో చూచి నమ్మటం కాదు కావలసింది, చూడక నమ్మాలి, విశ్వసించాలి. స్తోత్రం చెప్పాలి. మగ్దలేనే మరియ వచ్చింది. అంతకుముందే, ఈ సంభాషణ జరగక ముందే, అంతకుముందే మగ్దలేనే మరియ వచ్చి అందరికీ చెప్తుంది, నేను యేసయ్యను చూశాను, ఆయన నాతో ఇలా మాట్లాడాడు. ఆ పై వచనాలు ఉంటుంది, 24, 23, 22 ఆ వచనాల్లో ఒకసారి చదివి గమనించండి. 23 చదువమ్మా. పైన చదువు నాయన. చదువు. యేసు ఆమెను చూచి, ఇంకొంచెం కిందకి చదువు, నెక్స్ట్ వచ్చిన చదువు. ఇంకొంచెం కిందకి చదువు నాయన. మగ్దలేనే మరియ వచ్చింది, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో ఈ మాటను చెప్పాడు, ఇదిగో ఆయన నాతో ఎలా మాట్లాడాడు, నేను ఆయనతో ఎలాగ మాట్లాడాను, మా ఇద్దరి మధ్య ఇలాగ సంభాషణ జరిగింది, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా అని చెప్తుంది శిష్యులకి. ప్రధాన శిష్యులు ఉన్నారు, అందరు శిష్యులు ఉన్నారు, ఒక్కడ తప్ప. ఎవరు ఒక్కడు? ఈ తోమా. స్తోత్ర. అందరు ఎక్కడ ఉంటారు చెప్పరేంటి? అందరు ఎక్కడ ఉంటారు ఏమండి? అందరు ఎక్కడ ఉంటారు? మనం కూడా అక్కడే ఉండాలి. ఈ ప్రార్థన విశ్వాస సమూహం ఏడుందో ఈ తోమా గారు కూడా అందులోనే, ఆ సమూహంలోనే, ఆ సహవాసంలోనే, ఆ అనుభవంలోనే ఉండాలి. స్తోత్రం. అందరూ ఉన్నారు, ఈయన తప్ప. యేసయ్య అకస్మాత్తుగా వచ్చాడు.
వచ్చాడు, వచ్చిన వేళ ఈయన లేడు. ఈయన లేడు లేని యేసయ్య చేయాల్సిన పని ఆపుల. ఆయన వచ్చాడు, వారి మీద అని ఊదాడు. స్తోత్ర, హల్లెలూయా. ఊదాడా? పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు. పైపెచ్చి అంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములు నిలువనిస్తారో వారి పాపములు అలాగే నిలిచి ఉంటాయి. స్తోత్ర. ఈ మాటలు, ఈ ఆశీర్వాదపు దీవెన పలుకులు, ఈ అభిషేకం కలగజేసినప్పుడు ఎవరు లేరు అక్కడ? లేడు. ఆ గుంపులో ఉంటే, ఆ మందలో ఉంటే, హలో, ఆ గుంపులో ఉంటే, ఆ మందలో ఉంటే ఆశీర్వాదం, ఆ దీవెన, అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ అనుభవాల్లో ఈ తోమా కూడా పాలు పొందేవాడు. స్తోత్రం కలుగు. అరే బాబు, మా దగ్గరకు వచ్చాడయ్యా, ఇలాగ జరిగింది మా మధ్యలో సంభాషణ అంటున్నాడు. ఆయన అంటాడు, నేను నమ్మనే. అందుకనే నేను ఎందుకు ఇతర దేశాలని మన దేశాన్ని గమనించమన్నానంటే, ఇతర దేశాల్లోనికి మిగతా శిష్యులు వెళ్ళారు. ఇతర దేశాల్లోనికి ఎవరు వెళ్ళారు? మిగతా శిష్యులు వెళ్ళారు. మిగతా 12 మంది వెళ్ళారు. ఆ 12 మంది మిగతా వారు వెళ్ళినటువంటి ఆనవాళ్ళు ఎలాగున్నాయి? భారతదేశానికి వచ్చి ఈయనేం తక్కువ అయిన వాడేం కాదు, ఈయన గొప్పవాడే, కానీ అనుభవాలు, వేరే అనుభవాలు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసపు లోతుల అనుభవాలు ఉన్నాయి. ఆయన అంటాడు ఒక చోట, మీ విశ్వాసమును పెంచుకోండి. ఏం చేయాలంట? ఆ పెంచుకోవటంలో కూసంత లోటు కొరత అయింది. యోహాను సమయంలో ఏ మాట అయితే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడో అదే మాట తోమాతో చెప్తాడు మళ్ళీ దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఆయన అధికారముతో బోధించాడు, అధికారము కలిగి నడిచాడు. ఆయన ఒక పక్కన 2 అంచులు గల ఖడ్గం అయింది. ఏం ఖడ్గం? ఒక పక్కన జాలి, వాత్సల్యత, ప్రేమ, కరుణ చూపించాడు. మరో పక్కన అధికారముతో వాదించాడు. స్తోత్రం కలుగును. మిగతా శిష్యులు అడుగు పెట్టినటువంటి దేశాల్లో పరిశుద్ధాత్మ శక్తి పొరలి పొంగుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆ సమయంలో, ఆ సందర్భంలో ఎవరు లేరు అక్కడ వారి మధ్యలో? ఇల్లే లేడు, లేడే. నువ్వు కూడా లేదు. ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంటే ఆరాధన సమయంలో కళ్ళు తెలుసు, ఎవడో పిలుస్తున్నాడు అనగా పెద్ద పని, అసలు మొత్తం కోనబడిపోతుంది, నేనే పోయి లేపాలా, మా చేయడ్డం పెట్టాలన్నట్టు లేచి ఆ మధ్య చెప్పరేంటి? లేచి ఆరాధన జరుగుతుండగానే ఎవడో నన్ను పిలిచాడు, వెనక నుంచని వెనక తిరిగి ముందుకు తిరిగింది. అందరేమో కళ్ళు మూసుకొని కంజర్లు కొడతాడు, చప్పట్లు కొట్టాడు, పాట పాడతాడు. ఈవిడకు మాత్రం కళ్ళు తెరిచి వస్తూ ఉంటుంది. ఏమో సీసీ కెమెరా ఉద్యోగం ఇచ్చినట్టున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఆరాధన జరుగుతున్న వేళ, ఆరాధన జరిగే సమయం అని తెలిసి కూడా లేదా, అయ్యగారి చివరిలో మైకి తీసుకుంటాడు చూడు, ఆ సమయంలో గట్టక్కను దూకుదాలి. ఎంత దూరం మన ఇల్లు? బాగా అయ్యగారు బాగా సౌండ్ పెడతారు, బాగా ఇంట్లో పెట్టినట్టే ఉంటుంది. ఆడబెట్టినట్టు ఉంటుంది. ఈడ పాడే పాటలు ఆడి ఇంట్లో పాడుకుంటూ తిరుగుతా పని చేస్తుంటది. ఈడ ఎవరైతే పాడుతుంటారో గొంతు పోయేటట్టు వాళ్ళ పాటలు ఆడ ఇంట్లో పని చేస్తా తిరుగుతా పాడుకుంటూ తిరిగి చివరిలో ఒక పాటతో మనం ముందు కొనసాగదాను. అబ్బో సున్ని ఏది? అప్పుడు ఎత్తుకుది ఈ అక్కాయి. ఏంటిది అది? సున్ని. ఇక యాడి అన్ని వేసి అసలు పడతా లెగుతాయి గారు. ఆ 2 సార్లు పడ్డానాయ, ఏడో కూడా పడబోయా, ఎట్న గబకం దూకా పైకి. ఏడకొచ్చినాక కూడా ఒక్కొక్క అక్కను చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఇడి తిప్పుతుందో ఇప్పుడే ముసిగేస్తుంది, వెనకలాగుతుంది, పటక్కున వచ్చి మోకాల మీద దడిని మనం కూర్చుంటుంది. ఒరే మోకాలు చెప్పులు పైకన్నా జరిగానమ్మా. స్తోత్రం, హల్లెలూయా.
యేసు వచ్చే సమయానికి, యేసయ్య వచ్చే సమయానికి, ఇదిగో ఒక చోట మోషే అన్నాడు, జాగ్రత్తగా వినండి నా మాటలు, లేకపోతే అర్థంగా. మోషే అన్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. స్తోత్ర. ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రజలారా, యూదా వారలారా వినండి అన్నాడు. ఎవరు సెలవిచ్చిన మాట అన్నాడు. ఇక మిగతా ఈ యెషయా, ఈ ఇర్మియా, వీళ్ళందరూ కూడా చెప్పిన మాటలు ఏంటో తెలుసా? యెహోవా సెలవిచ్చినదేమనగా. ఏలియా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా. స్తోత్ర. ఇదిగో దావీదు, యెహోవా సెలవిచ్చింది ఏమిటంటే అన్నాడు. అననయ్య వాళ్ళందరూ యెహోవా సెలవిచ్చినదేమనగా అని పలికితే ఒకే ఒక్క ఆయన నేను చెప్పినదేమనగా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అక్కడ అర్థం కావట్లేదా నేనే దేవుణ్ణి అన్నమాట? ఆయన చెప్తున్నాడు, చెప్పకనే చెప్తున్నాడు, వాళ్ళందరూ మిగతా ప్రవక్తల వంటి ప్రవక్తను నేను కాదు. వాళ్ళందరూ యెహోవా సెలవిచ్చింది చెప్తారు, నేను చెప్పినదేమనగా అంటాడు. బైబిల్ మొత్తం తిరగేసి చూడండి. స్తోత్రం కలుగునుగా. నేను చెప్పింది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే అదే చేయండి మీరు. ఇక ఎక్కడ 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 యెహోవా సెలవిచ్చినదేమనగానే ఆయన పలకడం. కారణం ఏంటంటే సృష్టికర్త, సృష్టిని చేసిన వాడు యేసయ్య. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చోట అంటాడు, అది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉందని. పరలోకం గురించి చెప్తాడు తన తల్లికి, తన తల్లికి కాదు, శిష్యుల తల్లికి. స్తోత్ర. అధికారం కలిగి బోధించాడు ఆయన. ఏం కలిగి బోధించాడు? అధికారం కలిగి బోధించాడు. ఆయన వచ్చేసరికి మనందరం ఎలాగుండాలి అక్క? మనందరం ఎలాగుండాలి? ఆయన వచ్చేసరికి ఏడు ఆరాధన జరుగుతుంటే ఆయన ఇంకా కాసేపు ఆగి నాకు వస్తాడులే, పాస్టర్ గారికి ఇంకా టైం కాలేదులే, పాస్టర్ గారు 10:30కి వచ్చేది అనుకుంటావా? మరి యేసయ్య ఎప్పుడు వస్తాడు తెలుసా నీకు? యేసయ్య ఎప్పుడు వస్తాడు తెలుసా శిరీష? పాపం ట్రైన్ చాలా తొందరగా అయింది ఈరోజు. అట్లా శిరీష గబక్కన వచ్చింది. తెలుసా మీకు? ఆయన ఏ గడియలో వస్తాడు తెలుసా మనకు? అందుకని ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో తెలీదు. నేను గడిచిన వారమే చెప్పాను, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మిడిల్ ఈస్ట్ వైపు చూస్తే మనకు అర్థమైపోద్ది. రాజీ పడుతున్నారు ఇప్పుడే. ఇరాన్ దేశం, అమెరికా దేశం, ఇస్రాయేల్ దేశం రాజీలోనికి వస్తున్నారు. అది వేరే ఎలాంటి రాజీ అంటే ఎన్నడు ఎవరు పడని రాజీలాగా ఉందా రాజీ. నాకే నచ్చట్లా రాజీ. స్తోత్రం. నాకే నచ్చట్లేదు. ఏంది ఇలాగ రాజీ పడుతున్నారేంటి అని అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అంతా ఒకటే చట్టం కిందకి రాబోతున్నాయి. దేశాలన్నీ ఒకటే మాట మీదకి రాబోతున్నాయి. దేశాలన్నీ ఒకటే చట్టం చేయబోతా ఉన్నాయి. దేశాలన్నీ ఒకటే మతాన్ని క్రియేట్ చేయబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఎత్తబడే గుంపులో గనక మనం లేకపోతే, ఎత్తబడే గుంపులో గనక మనం రాకపోతే, లేకపోతే వెళ్ళలేకపోతే, సంఘములో ఎత్తబడే సమయంలో నీవు నేను ఎత్తబడకపోతే, వారం రోజుల శ్రమ అని రాయబడింది. వారం అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని రోజులు? 7 సంవత్సరాల శ్రమ కాలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ దేశాలన్నీ కూడా ఎవరితో ఒప్పందం చేయబోతున్నాయో తెలుసా? ఈ దేశాలన్నీ ఎవరితో ఒప్పందం, ఎవరితో నిబంధన చేయబోతున్నాయో తెలుసా? అమ్మ నీకు వందనాలు, సాలినంత ముచ్చట చెబుతున్నావు తల్లి, మైకులో కూడా లాగుతున్నావు.
ఈ దేశాలన్నీ కూడా ఎవరితో ఒప్పందం చేయబోతుందో తెలుసా? అంత్యక్రీస్తుతో ఒప్పందం చేయడానికి సిద్ధపడుతున్నాయి. స్తోత్ర. అంత్యక్రీస్తుతో ఒప్పందం చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇదిగో నీవు నేను సంసిద్ధపడాల్సిన సమయం రానే వస్తా ఉంది. రాకడలు ఎత్తబడాల్సిన సమయం రానే రాబోతా ఉంది. ఇంకా సమయం రాలేదు, సమయం అవ్వలేదులే, ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలన్న టైంకి వెళ్తున్నారు, కానీ మనం మాత్రం దైవ మందిరంలో సమయానికి కనపడలేని పరిస్థితి. నాకు రాగానే చెప్తుంది సహోదరి, కరెంట్ లేదని ఏం చేయలేదు, ప్రారంభం చేయలేదు అయ్యగారు అని చెప్తుంది. స్తోత్రం కలుగుతుంది. కరెంట్ ఉన్నా, బాక్సులు ఉన్నా, సౌండ్ సిస్టమ్ ఉన్నా, ఆరాధన సమయానికి ఏం జరగాల? ఏమండి, మన వెనకాతల తరం, నేను పుట్టి ఉన్నప్పుడే, నాకు ఊహ తెలిసినప్పుడే కరెంటు లేకుండానే ఆరాధన చేసినటువంటి ఆరాధనలు ఉన్నాయా లేవా? సమయానికి అయ్యగారు కరెంట్ లేదు, సమయానికి అయ్యగారు రాలేదు, మైకు రాలేదు. మనం ఎత్తుక్కోవాల్సింది. ఆయన రాకడొస్తుందమ్మా అంటుంటే, అయ్యగారు బియ్యం తేలేదయ్యా, ఇంకా నేను ఏంటి కడగలేదయ్యా, ఎసురు పెట్టి పొయ్యి మీద పెట్టానయ్యా, నువ్వు చెప్పేది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరాధన, ఆయన రాకడ అతి సమీపంగా ఉంటే ఆరాధనలో మనం కూర్చోవలసిన సమయం ఎప్పుడు? ఆరాధనలను గడపవలసిన సమయం ఎప్పుడు? ఇంకా ఇంకా ఎత్తుక్కుంటున్నారు చాలా మంది సమయాన్ని. ఏమెత్తుకుంటున్నారు? సమయాన్ని ఎత్తుక్కుంటున్నారు. ఇంకా ఉందలే, సమయం ఉందలే. ఎంత అయింది? 7 అయింది. ఓ బోల్డ్ టైం, 7:30కి స్టార్ట్. 7:30 అయిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడేగా ఫస్ట్ పార్టేగా. ఏంటిదంట? ఫస్ట్ పార్టేగా. రెండో పాట మొదలెత్తుకోగానే రెండోదేగా, చిన్నగా ఇప్పుడే వెళ్దాంలే, గడపలోకి బాధ్యత రెడీ అవటానికి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, రాకడ ఎంతో దూరంలో లేదు. రాకడలో నువ్వు నేను పేరు లేకపోతే ఆ మాట, ఒక మాట ఉంటుంది, మరణం కోసం వెతుకుతారంట, కానీ మరణం చచ్చిపోతే బాగుండని ఆ రోజున అనుకుంటారు. తాడు వేసుకొని ఊరేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది. ఏం వేసుకొని? ఆ మందు సీసా తీసుకొని తాగి చచ్చిపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజున దొరికినంత ఈజీగా సంఘం ఎత్తబడిన తర్వాత మరణం దొరకదట. స్తోత్ర. అనుకుంటారు చాలా మంది, ప్రాణం తీసుకుంటే పోయితే ఎంతసేపు, ఈ కష్టాలు ఈ నష్టాలు మనం పడలేమని చెప్పి, ఈ శ్రమ ఈ చెర మనం పడలేమని చెప్పి ప్రాణం తీసుకోవడానికి పరిగెత్తుతాడంట. మరణం వాడి దగ్గరకు రానే 7 ఏండ్లు రాదు, 1 సంవత్సరం కాదు. స్తోత్రం చెప్పట్లేదు. అధికారాన్ని ఇస్తే నడిపిస్తాడు. అధికారం వాడి చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. ఎవడు దానిని మార్పు చెందు సమయం ఉండగానే, స్తోత్రం కలుగునగా, జీవితం మార్చుకో. ప్రభు కొరకు సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. స్తోత్రం. ఇందాకే పాడుకున్నాం, జీవించు దినములెల్లా నిన్ను నే ప్రేమిస్తున్నా. ఏం చేస్తున్నామంట మనం? జీవించు దినములంతా ప్రేమిస్తున్నానయ్యా. నీ జీవితంలో పాట మట్టుకే దాన్ని బిగించేయకు, పాట మట్టుకే దాన్ని పాడుకోకు, అవలంబించటం ప్రారంభించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సమయంలో గనక తోమా గనక వారి మధ్యలో ఉంటే, తోమా గనక వారి మధ్యలో ఉంటే భారతదేశం ఉజ్జీవంతో పరిశుద్ధాత్మతో నిండుకునేదై ఉండేది. స్తోత్రం. ఎప్పటికీ ఏ కొరత లేకుండా దేవుడు ఆత్మతో నింపుతూనే వస్తున్నాడు. కానీ ఆ సమయంలో ఆయన కూడా వారితో ఉన్నడితే, ఆ ఆశీర్వాదం వచ్చిన ఆయన కూడా పొందుకున్నడితే, మరొక పర్యాయం వచ్చాడు. చూడండి, చదవండి, ముందుకు చదవండి నాన్న.
8 రోజులైంది తోమాని మరలా కలుసుకోవడానికి యేసయ్య. శిష్యులందరూ ఇప్పుడు ఉంటాడు, ఆ మందలో ఇప్పుడు ఉంటాడు. వారితో కూడా తోమా ఉన్నాడని మెన్షన్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఇంతకు ముందు యేసయ్యను చూడలేదు. 8 దినాలు గడిచిపోయిన తర్వాత, అందరికీ ప్రత్యక్షత అనుగ్రహించబడిన తర్వాత తోమాకి ప్రత్యక్షత దొరుకుతున్న సమయం కనుక. స్తోత్ర. చదునైనా తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచాడు. మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించాడు. తోమాను చూసి, ఎన్నో వాక్యం? 25వ వాక్యమా? 27 చదువు. చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాపి నా ప్రక్కల ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ఉండమన్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అన్నాడు. నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ ఊదాడా? స్తోత్రం చెప్పరే మరి? హల్లెలూయా చెప్పరే? నేను చెప్తున్నా, ఆ అభిషేకంలో అనాయింటింగ్లో ఉంటేనే స్తోత్రం చెప్పాలి. లేదయ్య గారు, రేపు మళ్ళీ మీరు ఆదివారం వస్తుందిగా, మీరు వస్తారు అయ్య గారు, నేను రాలేకపోయానయ్యా. నా చేతిలో ఉందా? నన్ను నడిపించేది నేనా? నేను కీలు బొమ్మను మాత్రం. ఎవరిని? నన్ను నడిపించేవాడు ఏం చేయమంటాడో అలాగ చేసుకుంటూ వెళ్ళటం, ఎలాగ ఆరాధించమంటాడో, ఎలాగ ఆరాధనని ఆయన నడిపిస్తాడో. స్తోత్ర. హల్లెలూయా. ఒక ఆరాధన దాటిపోయిన తర్వాత మరలా అదే ఆరాధన, అదే ఉద్యమం, మరలా అదే నడిపింపు రావాలంటే ఆ రోజు రాకపోవచ్చు, నడిపించలేకపోవచ్చు. స్తోత్ర. యేసయ్య వచ్చాడు. యేసయ్యకి ఎవరు చెప్పారు? నేను ఏలు పెట్టాలి. ఎవరితో చెప్పాడు? ఆయనకి చెప్పింది ఎవరు? ఆయనకి చెప్పరే. ఏలు పెట్టాలని ఎవరితో అన్నాడు? ఆయన యేసయ్యతో అన్నాడా? మరి ఎవరితో అన్నాడు? చెప్పరేంటి? ఎవరితో అన్నాడంటే, నేను ప్రక్కలో. ఇప్పుడు యేసయ్య ఏమనాలి? ఇప్పుడు ఈయన ఏమనాలి? తోమా ఏమనాలి? యేసయ్య అనాల్సింది అన్నాడు, నీ ఏలు చూపించు సాపు నాయన పెట్టయ్యా. ఇప్పుడు అయ్యా ఎక్కడ ఒక గాయం ఉంది నాయన, ఇదిగోయ్యా నీ చేయి పెడతానన్నావుగా. యేసయ్యకి ఎవరు చెప్పారు? జీవా నువ్వేం చెప్పింది? నువ్వేమని చెప్పింది? మౌనిక నువ్వేనా? నువ్వేం చెప్పింది? అన్నీ అయ్యగారికి చెప్పకపోతే ఏమి? అయ్యగారు దాదే స్వభావం అన్నీ. స్తోత్రం చెప్పరింది అమ్మా. పెట్టండి. ఇవి కూడా చెబుతారా? చిన్న నేను ఏదో మనోళ్ళు అని చెప్పి, నేను ఏదో మన మనుషులు అని చెప్పి నేను ఏదో అన్నంత మాత్రాన పోయి అమ్మటినే వెలిగియాల్సిందేనా? వెలిగించి దీపాలు ఎక్కువైపోయినాయి అమ్మ అంటాం మళ్ళీ. స్తోత్రం. హల్లెలూయా చెప్పరే హల్లెలూయా. బాగా ఆవులిస్తున్నా. ఏమైపోయినాయి అంట? ఏదో మనోళ్ళని ఏడదంటమ్మా. అబ్బా వందనాలమ్మ అందరికి. మనోళ్ళు అనే వాళ్ళందరికి వందనాలు తల్లిలారా. నేను మాత్రం మీ ఓని కాదా? నేను ఎవరిని మరి? ఆడే ఉంద కొట్టరంతా. స్తోత్రం చెప్పలే? హల్లెలూయా హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు తోమ ఎమ్మండి అదే కదా అనాల. మీరేమో ఊదించుకొని ఆశీర్వాదం వచ్చిన యేసయ్య చేత పలికించుకొని
ఆశీర్వదించబడి వస్తారా? నా ఏమో నేను అన్నాయన్నీ ఏదో ఊరక మనోళ్ళని నోరు తెరి కబక్కనేదో ఆవేశం అంటే పొయ్యి మొత్తం కలిసి ఏసేకంటే ఏసేకి ఎవరు చెప్పారా? ఎవర్రా చెప్పింది? ఇది ఒక పంతం. మళ్ళీ స్తోత్రం. మార్చుకోవాలమ్మా, మౌనిక మార్చుకోవాలి. ఇట్లాంటి పంతాలన్నీ ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. లూదియా ఎంటనా వాక్యం ఇట్లాంటివన్నీ ఏం చేసుకోవాలి? ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు, ఇవన్నీ నథింగ్. ఎవరు ఒకళ్ళ ద్వారా నాకేం చేస్తాడు దేవుడు? ఎవరు ఒకళ్ళ ద్వారా ఏదో ఒక రూపేణ తేకూడదు అనుకుంటే నా దాకా దేవుడు తేడు. తెచ్చాడు అంటే ఖచ్చితంగా నేనేదో చెయ్యాలనుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యం జాగ్రత్తగా వినాలి. తోమా దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏం చేశారు? ఇదిగో లేగో బాబా, ఏయ్ లే, తీ ఏల్ది పెట్టు పెట్టు, నొప్పైనా పర్వాలేదు పెట్టు, కానీ నువ్వేం కాకూడదు? అవిశ్వాసిగా బ్రతకూడదు. విశ్వాసిగా బ్రతకాలి నువ్వు. నిన్ను అందుకు కాదు నేను నడిపించింది, నిన్ను అందుకు కాదు నేను పోషించింది, నిన్ను అందుకు కాదు నేను ఎన్నుకున్నది, నేను అందుకు కాదు నేను నడిపిస్తుంది. స్తోత్ర. నువ్వు విశ్వాసిగా బ్రతకాలి. విశ్వాస పానవాలు నీలో ఉండాలి. అన్యులు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఇదిగో బ్రతుకు తెలియని వారిగా, విశ్వాస పానవాలు లేని వారు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నొప్పైనా పర్వాలేదు, సహిస్తాను. ఇదొక సిలువ అనుకుంటాం, సహిస్తా. ఇదిగో ప్రక్కలో చేయబెట్టు, నేనే యేసయ్యను గుర్తుపట్టు. ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నాడు, ఇప్పుడు పడుతున్నాడు. ప్రభువా నా దేవా అని పిలుస్తూ ఉంటే ఎట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. స్తోత్రం. ఏమన్నాడు వెంటనే? ప్రభువా నా దేవా అనగానే సరిలే తెలుసుకున్నావుగా అన్నాడా? ఏమన్నాడు? నువ్వు నన్ను చూసి నమ్మావు, నువ్వు చూడక నమ్మితేనే ధన్యుడిగా బ్రతుకుతావు. స్తోత్రం కలుగునగాక. యేసయ్య కార్యాలు చేస్తాడని విశ్వాసం వలన నమ్మాలి. స్తోత్రం. ఆయన అద్భుతం చేస్తాడని చూసి నమ్మటం కాదు. చూడకనే నమ్మిన వారు ఏమవుతారట? ధన్యులవుతారు. వారి జీవితంలో చేయబడతాయి అట్టి కార్యాలు. స్తోత్రం. హల్లెలూయా. చూసి నువ్వు నమ్మేదేంటి? ఎవరు నమ్మరు? చూసిన వాళ్ళు ఎవరు నమ్మరు? ఇక నువ్వు నమ్మేది నీలో ఏముందో? ఇక గొప్ప విశ్వాసం ఏముంది నీలో? నీలో వాళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు చూడకుండా నమ్ముతారని చెప్పగలిగినటువంటి విశ్వాసం యేసయ్యలో ఉండగలగాలి. స్తోత్ర. శిష్యులందరూ నమ్ముతున్నారు. మాట చేసి చెప్పారు, యేసయ్యను చూశానయ్యా నేనంటే. అవునా 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 అని మగ్దలేని మరి అని అడుగుతా ఉంటే ఈయన అంటాడు, నేను నమ్మనని చెప్పొచ్చు ఒకసారి, నమ్మడంట. ఏంటట? చాలా మంది ఉంటారు. అయ్యా ఎట్ట సాక్ష్యం చెప్పారయ్యా సంఘంలో, మందిరంలో ఎట్ట సాక్ష్యం చెప్పారట. అబ్బా ఏంటట? ఒక దీర్ఘం అబ్బా. ఇక వాడి జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయి? ఇక వారి జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయి? వారి జీవితంలో అవిశ్వాసానికి తావు తప్ప విశ్వాసానికి ఎక్కడ మార్గం ఉంది? స్తోత్ర. అయ్యా మా మందిరంలో ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు, వారు సాక్షిగా నిలబడ్డారంటే అబ్బో రాగాలి. ఏంటి? అదేం హై స్కేల్, ఇదేం లో స్కేల్. అబ్బో ఇంకెక్కడ నీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రభు? ఇంకెక్కడ నీ జీవితంలో మరొక గొప్ప కార్యానికి ప్రభు తావునిస్తాడు నీకు? స్తోత్రం చెప్పరు. ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను నాన్న, తర్వాత ధ్యానం చేసుకునే సమయం అవుతుంది. 26వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట చదవమ్మా. 26వ కీర్తన మొదటి వచనంలో దావీదు మాటలు ఇవి. 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను. ఇదిగో ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, ఏమీ సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా.
దావీదు అంటున్నాడు, అసలు అనుమానం అనేది నా మాటల్లో లేదు, నా క్రియల్లో లేదు, నా చేష్టల్లో లేదు, నా తలంపుల్లో లేదు, నా యోచనలో కూడా అసలు అనుమానానికి తావులేదు. స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తాడో చేయడా అనే పదాలే లేవు నాలో. నేను అనుకున్నానంటే, నేను విశ్వసించానంటే, నేను ప్రార్థించానంటే, హలో తల్ల పైకెత్తండి, ఏంటంట, నేను విశ్వసించానంటే, నేను ప్రార్థించానంటే ఖచ్చితంగా ఆ రీతిగా నా ప్రభు కార్యాలు చేస్తాడు. నా ప్రార్థనలో నేనేమి విన్నపాలు చేశానో, నా ప్రార్థనలో నేనేమి మనవి చేశానో, నా ప్రార్థనలో నేనేమి ప్రేయర్ పాయింట్స్ పెట్టి ప్రభువా నువ్వు ఇలాగ చేయాలయ్యా ఆయనని నేను పాదాలు పట్టుకున్నాను. ఆ వేళ అట్టి రీతిగా ఆయన చేస్తాడని ప్రార్థన చేశాను. చేస్తాడంతేగా, ఏమీ సందేహింపకుండా నీ ప్రార్థన యందు నమ్మకం కలిగి, దేవుడు చేస్తాడనే నమ్మకం కలిగి ప్రార్థించావు కదా. అందుకే ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఏమై ఉండాలంట, పొందుకొని ఉన్నారని నమ్మాలి, నమ్మి ప్రార్థించాలి. ఆయన చేస్తాడనే కదా నువ్వు ప్రార్థన చేస్తుంది. ఎరుబాగులమై చేస్తామా ప్రార్థన? ఆయన చేస్తాడు. ఏ మనుషుడికి చెప్పుకున్న వ్యర్థమే, ఎవరు ఏం చేయలేరు, ఆయన ఒక్కడే సమర్థుడని నమ్మే కదా నువ్వు చేసేది. అలాంటప్పుడు నీలో అనుమానానికి తావునేవక, సందేహానికి తావునేవక. స్తోత్ర, హల్లెలూయా. తోమా అంటాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టాలి. ఏలు పెట్టి నువ్వు నమ్మేదేంటి? ఎవరు నమ్మరు? స్తోత్ర. ఆయన చేస్తాడని అనేకమైన సాక్ష్యాలు విని నువ్వు నమ్మేదేంటి అండి? అనేకమైన సాక్ష్యాలు, అయ్యా నేను విన్నానయ్యా, విన్న తర్వాత నాలో విశ్వాసం వచ్చిందయ్యా, ఆయన చెయ్యగలడు అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అదే నిశ్చయత నీలో ఉండాలా. స్తోత్ర. అదే దృఢ సంకల్పం నీలో ఉండాలి. ఆయన చెయ్యగలిగిన సమర్థుడు. ఆయన గర్భఫలం లేక నేను సన్నిధికి వచ్చాను, గర్భఫలం అనుగ్రహించక మానడు. అట్టి విశ్వాసంతో వచ్చావో అదే విశ్వాసంతో ఉండాలి. స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభు వారంట ఇలాగ గ్రామాలు తిరుగుతూ ఉంటే వారిలో అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి, కార్యాలు కానీ అద్భుత కార్యాలు కానీ ఏమీ చేయలేక స్వస్థతలు మాత్రమే చేసి వదిలిపెట్టేశాడు. కారణం వారిలో ఉన్న వెరీ గుడ్. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన అంశంలో కూడా ఎక్కడ అనుమానానికి తావు లేకుండా నేను ఏలు పెట్టాలి, నేను చెయ్యి పెట్టాలి, అప్పుడు ఆయన లేచి వచ్చాడని ఆయన చెప్పాడు ముందుగానే. మనుష్య కుమారుడు మరలా 3వ దినాన్ని తిరిగి చెప్పాడు ఆయన. మీరు గుర్తుంచుకోవాలా, మీ మైండే మళ్ళీ పైపెచ్చి నేను వేలు పెట్టాలండి, ఏం పెట్టాలండి, చేయి పెట్టాలండి, అప్పుడే నేను అసలు నమ్మనే. ఆయన నీ జీవితంలో నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే చూడకుండానే విశ్వసించాలి. స్తోత్రం కలుగును. తోమా జీవితంలో ఏం జరిగిందో కూడా చెప్పాను. తోమా ఎట్టి సమయంలో లేడంటే కరెక్ట్గా యేసయ్య ఎప్పుడైతే ఆశీర్వదిస్తున్నాడు అదే సమయంలో తోమా ఆ ప్రాంతంలో లేడు. నువ్వు కూడా అట్టి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, అట్టి అనుభవాలు లేక తిరగొద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ వాక్యాన్ని మరో ఆదివారం కూడా ధ్యానం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించు.